అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై 104% సుంకాలను విధించనున్నట్టు ప్రకటించారు. అమెరికా సుంకాలపై చైనా వెనక్కి తగ్గపోవడంతో తాజాగా కొత్త సుంకాలను ప్రకటించారు. క్రమంలో వాణిజ్య యుద్ధం భయాల నేపథ్యంలో మార్కెట్లు ఒక్కసారిగా నష్టాల్లోకి చేరుకున్నాయి. ప్రారంభంలో సెన్సెక్స్, నిఫ్టీ నష్టాలు మొదలయ్యాయి. మొన్నటి రికార్డు స్థాయి నష్టాల నుంచి మంగళవారం కోలుకున్న మార్కెట్లకు చైనాపై విధించిన సుంకాలతో మార్కెట్ మరోసారి ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. మరోవైపు ఇవాళ ఆర్బీఐ ఎంపీపీ నిర్ణయాలను ప్రకటించనుంది. బుధవారం మార్కెట్లు క్రితం సెషన్స్ తో పోలిస్తే సెన్సెక్స్ 73,673.06 పాయింట్ల వద్ద నష్టాలు మొదలైంది. ప్రారంభంలోని సెన్సెక్స్ 554.02 పాయింట్ల పతనమైంది. ప్రస్తుతం స్వల్పంగా కోలుకొని 184.62 పాయింట్ల నష్టంతో 7,442.45 వద్ద ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ సైతం స్వల్పంగా కోలుకొని 72.7 పాయింట్ల నష్టంతో 22,463.15 పాయింట్ల వద్ద కొనసాగుతుంది. ట్రేడింగ్ లో దాదాపు 364 షేర్లు లాభపడగా 422 షేర్లు పతనమయ్యాయి. నిఫ్టీలో హెచ్సిఎల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, మారుతి సుజుకి, టాటా మోటార్స్ ప్రధాన లాభపడగా డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్, హెచ్సిఎల్, టెక్ మహీంద్రా, సిప్లా, ఓఎన్జీసీ నష్టపోయాయి.